హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది అండా హిమాకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకున్నాం. సన్నగా కలుపుకున్న ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్, 3 ఎర్రగడ్డలకి 4 కోడిగుడ్లు వేస్తే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇలా ఈ కలర్లో ఫ్రై అవ్వాలి. కొంతసేపు మూత పెడితే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. అంతలేక మనం కావాల్సిన ఐటమ్స్ తీసుకుందాం. ముందు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి, కారం, 4 కోడిగుడ్లు అన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అండా హిమాకి నూనె ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గుడ్లు వేస్తున్నాం కాబట్టి నీసు వాసన రాకుండా. నూనె 2 స్పూన్ చేసిన తర్వాత పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్, అల్లం తెల్లగడ్డ ఫ్రై అయ్యాక మిగతా ఐటమ్స్ అన్ని వేసుకుందాం. అల్లం తెల్లగడ్డ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటున్నాం. కారం వేసిన తర్వాత కారం బాగా వేగాలి, లేదంటే కారం వాసన వస్తుంది. వేగిపోయిందండి, ఇంకా గుడ్లు వేసేసుకుందాం. ఇప్పుడు మిగిలిన 4 గుడ్లు వేసేస్తున్నాం. మేము 3 ఆనియన్స్కి మళ్ళీ చెప్తున్నామండి, 3 ఆనియన్స్కి 4 గుడ్లు. వీటిని కదలకుండా సిమ్లోనే పెట్టి ఉంచాలండి. మనకి మూత పెట్టి ఉండాలి. మనకి మీరు కింద అందుకోకుండా ఉండాలంటే మీరు 1 స్పూన్ నూనె వేసుకోండి. 1 నిమిషం పాటు మనం మూత పెట్టేసి ఉంచాం కదా, అప్పుడు ఆ తర్వాత ఇలా తిప్పుకోవాలండి. చూడండి ఎంత ఎమ్మీగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో చూడండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంతో తింటారు. ఇప్పుడు మనం ఇటు తిప్పాం కదా, ఇప్పుడు మనం దీన్ని కదలకుండా మూత పెట్టి ఉంచాలన్నమాట. చూడండి ఎంత నీట్గా ఫ్రై అయిందో. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేసుకొని దింపేసుకోవడమే. చూడండి, రోటీకి కావాల్సింది చపాతీ. ముందుగా మనకి చపాతీ కావాలి. ఇవి చూడండి ఎంతో ఎమ్మీగా ఫ్రై అయ్యాయి కదా. కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఎంత షోగా రెడీ అయ్యాయో చూడండి. ఇప్పుడు మనం ఒక పీస్ని తీసుకొని చపాతీ మీద పెట్టుకొని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది.